సో కాబట్టి ఆయన వెతకడం అనేది మనం నేర్చుకుంటే, ప్రార్థనా సమయంలో, వాక్యం చదివే సమయంలో, బైబిల్ గ్రంథం పట్టుకునే సమయంలో, మందిరానికి వచ్చినప్పుడు, పాట పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన వెతకడం అనేది మరి నేర్చుకోగలిగితే వీటన్నిటిలో ఆయన వెతకాలి. ఒక పాటలో ఆయన వెతకాలి. పాట ద్వారా మారు మనసు పొంది బాప్తిసం పొందిన అనేక మంది వ్యక్తులు ఉన్నారు. ఒక పాట ఒక పోస్టర్ చూసి కొంతమంది కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోతే రోడ్డు ఏదైనా చిన్న కాలువ దాడుతున్నప్పుడు అటు ఇటు దిమ్మలు ఉంటాయి. ఆ దిమ్మల మీద యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు అని రాస్తుంటారు. కొంచెం లాంగ్ కొండల మీద కనబడుతున్నప్పుడు అక్కడ కొండ మీద ఉంటుంది యేసు ప్రభు అందరికీ ప్రభువు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇలాంటి పేర్లు రాస్తున్నారు. ఇవి చదివి చాలా మంది మారు మనసు పొందారు. వారికి దేవుడు ఇచ్చిన పరిచర్య ఏంటి? పెయింట్ డబ్బాలు, సైకిల్ వేసుకొని వెళ్ళిపోతారు అంతే. అది దేవుడు వారికి ఇచ్చిన పరిచర్య. సో దేవుడు వారి హృదయంలో పెట్టిన ఆ వాక్యాన్ని, ఆ మాటని ఆయన నీ కోసమే మరణించాడు. మరణించేవాడు ఆ మాట చూస్తే మళ్ళీ మరణిస్తాడండి. ఆయన నీ కోసమే మరణించాడు, మరణించక్కర్లేదు అని అన్నమాట ఎంత ఆదరణ వచ్చేస్తుందో. అలాగా ఆ మాటలు పట్టుకొని ఎంతోమంది మారు మనసు పొందారు. సో కాబట్టి ఏ క్రమమైనా సరే, ఏ పని అయినా సరే, ఒకవేళ మీరు చేస్తున్న పరిచర్యలో కూడా క్రీస్తుని వెతకాలి. క్రీస్తుని వెతుకుతూ, క్రీస్తు చూస్తున్నాడు, క్రీస్తు వైపు వెళ్తున్నాము, క్రీస్తు సమీపంగా ఉన్నాము అన్న ఈ విలువలతో మనము పరిచర్య చేస్తే, ఈ విలువలతో దేవుడి సన్నిధికి వస్తే, ఈ విలువలతో మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మీ ప్రార్థనా జీవితము, మీ ఆత్మీయ జీవితం ఫలభరితంగా ముందుకు వెళుతుంది. ఎందుకంటే ఆయనను మనం వెతుకుతున్నాము. ఆయన నీతి రాజ్యాన్ని వెతికిన వారికి సమస్తము అనుగ్రహించబడతాయి.